హాయ్ ఫ్రెండ్స్. సో మన గ్రామీణ డాక్ సేవకులకు ఈ గ్రాట్యుటీ గురించి ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ఫ్రెండ్స్. సో అందుకు కారణం కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియాలో అలాగే మన ఛానల్లో కూడా అది ప్రచురించడం జరిగింది. ఒక గ్రామీణ డాక్ సేవకు తనకి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ తక్కువ అని కోర్టుని ఆశ్రయించడం జరిగింది ఫ్రెండ్స్. అది లేబర్ కోర్టులో GDSకి ఫేవర్గా వచ్చింది, ఆ తర్వాత హైకోర్టులోనూ ఫేవర్గా వచ్చింది, తర్వాత సుప్రీంకోర్టులో కూడా మన గ్రామీణ డాక్ సేవకులకి ఫేవర్గా వచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ ఇవ్వండి, దానికి ఎటువంటి లిమిట్ లేదు అని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనిపై మనకి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం గ్రామీణ డాక్ సేవకులకి గ్రాట్యుటీ ఎంత వస్తుంది, అదేవిధంగా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఒక ఉద్యోగికి ఎంత గ్రాట్యుటీ ఇవ్వాలి, అది ఎందుకు ఇవ్వట్లేదు, ఇది అలాగే దీనిపై మన యూనియన్లు ఏం చేస్తున్నాయి, ఈ మూడు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనకున్న రూల్స్ ప్రకారం ఒక గ్రామీణ డాక్ సేవక్ మినిమం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయినా లేదా సర్వీస్ నుంచి వెళ్ళిపోయినా లేదా చనిపోయినా వారికి GDS గ్రాట్యుటీ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. అదే మన గ్రామీణ డాక్ సేవకు 10 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ ప్రమోషన్ మీద MTSగా కానీ పోస్ట్మ్యాన్గా కానీ ప్రమోషన్ వస్తే అప్పుడు ఈ గ్రాట్యుటీ అనేటువంటిది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక ఈ గ్రాట్యుటీ ఎంత ఇస్తారు అని చూసినట్లయితే ఒక GDS 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అతనికి TRCA ఎంతైతే ఉంటుందో ఆ TRCA ప్లస్ అప్పటి వరకు ఉన్నటువంటి DA ఇవి రెండు యాడ్ చేసి ఒక నెలకి ఎంతైతే వస్తుందో అందులో సగాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ సగము జీతం అనేటువంటిది వారు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తుంటే అన్ని సంవత్సరాలతో మల్టిప్లై చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక సంవత్సరం సర్వీసుకి అతని నెల శాలరీలో సగం జీతాన్ని ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ అంతకంటే తక్కువగా వచ్చే పక్షంలో అప్పుడు అతని యొక్క బేసిక్ పే ప్లస్ DA ఇంటూ 16.5తో మల్టిప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఇది మ్యాక్సిమం వచ్చిందే 1,50,000 వరకు మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక గ్రామీణ డాక్ సేవకు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అవుతున్నారు అనుకుందాం ఫ్రెండ్స్. సో అతనికి రిటైర్ అయ్యేటప్పటికి బేసిక్ పే అంటే TRCA ప్లస్ DA కలుపుకొని 20,000 వస్తుంది అనుకోండి. అప్పుడు అందులో సగం ఎంత అంటే 10,000. సో 10,000 ఇంటూ 40 సంవత్సరాలు, సో అది చూసినట్లయితే 4 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆ గ్రామీణ డాక్ సేవకి 1,50,000 మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మనకు ఉండేటువంటి రూల్స్ ఫ్రెండ్స్. అయితే మనం ఈ మధ్యనే ఈ లెటర్ అనేటువంటిది చూసాం ఫ్రెండ్స్. సో ఇందులో ఒక గ్రామీణ డాక్ సేవకు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ఆర్డర్ అనేటువంటిది తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. సో ఇందులో వారు ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం అతనికి 4 లక్షల చిల్లర రావాలి, కానీ మీరు 1,50,000 మాత్రమే ఇచ్చారు. మిగిలిన గ్రాట్యుటీని 2,60,000 సంథింగ్ని ఎప్పుడైతే అతనికి పేమెంట్ ఇవ్వాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్తో సహా చెల్లించండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇంతకీ ఆ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972లో ఏముందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ఫ్రెండ్స్. సో ఇది ఎవరైనా సరే ఉద్యోగము చేస్తూ ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్, ఎవరైనా ఒక ఉద్యోగానికి తీసుకుంటే సో అతనికి ఈ పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దానికి సంబంధించి చేస్తూ వారు ఏం చెప్తున్నారంటే దీని ప్రకారం ఒక ఉద్యోగి మినిమం 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే అతనికి గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ వస్తుంది, అతనికి గ్రాట్యుటీ ఇవ్వాలి అని ఈ యాక్ట్ చెబుతుంది ఫ్రెండ్స్. ఈ యాక్ట్ అనేటువంటిది ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కోసం సొంతంగా ఏదైనా గ్రాట్యుటీ ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా చేయొచ్చు. కానీ ఈ యాక్ట్ కంటే ఆడ ఇచ్చేటువంటిది ఎక్కువగా ఉండాలి తప్ప అంతకంటే తక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. సో కానీ మన గ్రామీణ డాక్ సేవకుల విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి గ్రాట్యుటీ కంటే కూడా తక్కువగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో కావట్లేదు. సో అందుకే కోర్టు ఎప్పుడు కూడా న్యాయం చూస్తుంది ఫ్రెండ్స్. సో మీ రూల్స్ కాదు, న్యాయం ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక యాక్ట్ ప్రకారం వారికి ఇంత గ్రాట్యుటీ రావాలి, కానీ మీకు ఓన్గా ఒక రూల్స్ పెట్టుకొని
వారికి యాక్ట్ కంటే తక్కువగా ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని ఈ న్యాయస్థానాలన్నీ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే ఈ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఎంత ఇవ్వాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో గ్రాట్యుటీ షాల్ బి పేయబుల్ టు అన్ ఎంప్లాయీ ఆన్ ది టర్మినేషన్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ హీ హ్యాస్ రెండర్డ్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 years. 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా, అంటే 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలని కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఆన్ హిస్ సూపరాన్యుయేషన్, అంటే అతనికి రిటైర్మెంట్ వయసు వచ్చి రిటైర్ అయిపోతే, లేదా ఆన్ హిస్ రిటైర్మెంట్ అతను వాలంటీర్గా ఎప్పుడన్నా రిటైర్మెంట్ తీసుకుంటే, లేదా రిజైన్ చేసేస్తే, అలాగే ఆన్ హిస్ డెత్ చనిపోతే అప్పుడు వాళ్ళ యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి సందర్భాల్లో ఈ గ్రాట్యుటీ అనేటువంటిది పేమెంట్ ఇవ్వాలి అని ఈ రూల్ చెప్తుంది ఫ్రెండ్స్. అయితే మన GDS రూల్స్ ప్రకారం 10 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయి, కానీ 10 years సర్వీస్ అనేటువంటిది మినిమం సర్వీస్గా మన GDS రూల్స్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఒక అఫీషియల్కి ఎంత గ్రాట్యుటీ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months, అంటే 6 నెలలు అంతకంటే ఎక్కువగా చేస్తుంటే దాన్ని 1 సంవత్సరంగా ట్రీట్ చేస్తారు. ద ఎంప్లాయర్ షాల్ పే గ్రాట్యుటీ టు అన్ ఎంప్లాయీ అట్ ది రేట్ ఆఫ్ 15 days wages బేస్డ్ ఆన్ ది రేట్ ఆఫ్ వేజెస్ లాస్ట్ డ్రాన్ బై ది ఎంప్లాయీ. సో 15 రోజుల జీతాన్ని ఇవ్వాలి, ఒక సంవత్సరం సర్వీస్కి 15 రోజుల జీతాన్ని ఇవ్వాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది డైలీ వేజెస్ చేసేవాళ్ళకి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ మంత్లీ రేటెడ్ ఎంప్లాయీ ద 15 days wages షాల్ బీ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ది మంత్లీ రేట్ ఆఫ్ వేజెస్ లాస్ట్ డ్రాన్ బై హిమ్ బై 26 అండ్ మల్టిప్లయింగ్ ది కోషెంట్ బై 15. సో మంత్లీ రేట్ ఆఫ్ జీతం ఎంతైతే ఉంటుందో ఆ జీతము ఇంటూ 15/26 వేయాలి ఫ్రెండ్స్. సో 15 అంటే సగం జీతం కాబట్టి 26 అనేది ఏంటంటే వర్కింగ్ డేస్ ఫ్రెండ్స్. సో ఒక నెలలో వర్కింగ్ డేస్ 26 ఉంటాయి అని యావరేజ్గా తీసుకొని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఉండేటువంటి ఆ ఫ్యాక్టర్ ఫ్రెండ్స్. 15/26 అని ఉంది. ఇది ఎలా వచ్చిందని అనుకుంటున్నాం మనం. సో అది ఈ గ్రాట్యుటీ యాక్ట్లో ఉంది ఫ్రెండ్స్. సో 15 days అంటే సో నెలని జీతంలో నుంచి 15 daysని చేసి తర్వాత 26 అనేది ఏమిటంటే ఆ ఒక్కరోజు జీతాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక నెలలో యావరేజ్ వర్కింగ్ డేస్ 26 కాబట్టి ఆ 26తో మల్టిప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా గ్రాట్యుటీ అనేటువంటిది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక సంవత్సరం సర్వీస్కి అతనికి సగం నెల జీతం అనేటువంటిది ఇవ్వాలి ఫ్రెండ్స్. సో అయితే ఇది మన గ్రామీణ డాక్ సేవకులకి అప్లై చేయట్లేదు ఫ్రెండ్స్. సో అందుకోసమే వారు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు దీనిని గుర్తించి వారికి మందలించి వారికి పేమెంట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే ఇలా ఎందుకు ప్రతి ఒక్క గ్రామీణ డాక్ సేవ కూడా వెళ్ళట్లేదు అనేటువంటిది ఇంకొక ప్రశ్న అయితే, అలాగే మన యూనియన్ నాయకులు ఇన్ని తెలిసి కూడా ఎందుకు పోరాడట్లేదు అని చాలామంది గ్రామీణ డాక్ సేవకులు దీని గురించి వాపోతున్నారు ఫ్రెండ్స్. అయితే దానికి సంబంధించి కూడా మన యూనియన్ నాయకులు చాలా పోరాటమే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి ఎవరు ఏం చేశారనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో తొలుత చూసినట్లయితే మన శ్రీ వాసిరెడ్డి శివాజీ గారు నేషనల్ యూనియన్ సెక్రటరీ జనరల్ గారు, వారు సెక్రటరీ జనరల్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఈ లెటర్ అనేటువంటిది అడ్రస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి అశోక్ శర్మ గారు, సో వీరు హానరబుల్ డీజీ పోస్ట్. సో వీరికి ఏం చేస్తున్నారు, నాన్ ఫాలోయింగ్ గ్రాట్యుటీ యాక్ట్ అండ్ PF యాక్ట్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ కేస్ ఆఫ్ GDS. సో గ్రామీణ డాక్ సేవకుల విషయానికి వస్తే మీరు ఈ యాక్ట్ని ఫాలో కావట్లేదు, సో వారికి అమౌంట్ అనేటువంటి తక్కువ ఇస్తున్నారు అని ఇక్కడ ఈ విధంగా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ వారికి లెటర్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని కాబట్టి ఈ గ్రాట్యుటీని 1,50,000కి రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మినిమం బేసిక్ తీసుకొని దాంట్లో 16.5తో మల్టిప్లై చేసినా సరే ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి GDSలకి గ్రాట్యుటీ అనేటువంటిది మ్యాక్సిమం లిమిట్ 5 lakhsకు చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ మన డిపార్ట్మెంట్ నుంచి మన FNPO తరపున డీజీ పోస్ట్కి లెటర్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి సార్ ఇంకా పర్స్యూ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనిపైన ఇంకా డిపార్ట్మెంట్ అయితే నిర్ణయం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక ఇలాగే ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్స్కి సంబంధించి AIGDSUకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ మహదేవయ్య గారు కూడా ఈ విషయాన్ని
డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో వీరు కూడా ఈ విధమైనటువంటి లెటర్ అనేటువంటిది అడ్రస్ చేశారు ఫ్రెండ్స్. వీరు కూడా జూలైలో చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఇంకా డిపార్ట్మెంట్ ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఫ్రెండ్స్. సో వీరు కూడా ఏం చెప్తున్నారంటే గ్రామీణ డాక్ సేవకులకి 1,50,000 అనేటువంటి సబబు కాదు, సో ఈ గ్రాట్యుటీని పెంచాలి అని వీరు కూడా లెటర్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా యూనియన్లు కూడా పోరాటం చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ విషయమై యూనియన్ల నుంచి ఏదన్నా అవుట్పుట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మన యూనియన్ నాయకులు తర్వాత ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.